ముందుగా మనతోలి వెలుగు ప్రేక్షకులు అందరికీ నమస్తే. ఇదేం పని అమ్మ, ఇంకా అమ్మ అంటారు ఈ సకదానాన్ని. కన్న కొడుకుని బస్టాండ్లో వదిలేసి ఉంచుకున్నంతో జంప్ అయిందట. అసలు వీళ్ళని ఏమనాలే, వీళ్ళని ఓ తోలు చెప్పు తీసుకొని చెప్పినా కానీ నష్టం లేకుండా ప్రజలారా. ఆయన వల్ల తోలు చెప్పు తీసుకొని వీళ్ళని మంత్రి చేయాలి. తేలిగర్శనం ఎట మంత్రి ఇస్తారు, ఒక గట మంత్రి చేయాలి వీళ్ళని. ఇన్స్టాగ్రామ్లో పరిచయమైన యువకుడితో వెళ్ళిపోయిన తల్లి, గంట వ్యవధిలోనే ఇద్దరు పట్టుకున్న పోలీసులు. ఇచ్చిపెడతారు. ఇంకా పోలీసులు తలుచుకుంటే ఎసమంటూ ఉన్నాయని పట్టుకుంటారు. పట్టుకొని తండ్రికి అప్పచెప్పినట్ట పొరగాన్ని. ఎడ జరిగింది ఈ ముచ్చట నల్లగొండల. నిజంగా పాడైపోను. సిగ్గు శరం లజ్జ ఏం లేనట్టుంది కొంతమంది. ఇలాంటి తల్లులు అనేదానికంటే బజారోళ్ళు అన్నారు నయం. కన్న కొడుకుని బస్టాండ్లో వదిలేసి ఓ యువకుడితో వెళ్ళిపోయిన తల్లి, గంట వ్యవధిలోనే ఇద్దరిని పట్టుకున్న పోలీసులు. తండ్రికి బాలుని అప్పగింత. ఏడ జరిగింది ఇది? నల్లగొండ జిల్లా బస్టాండ్లో నట. ఈ ఇన్స్టాగ్రామ్లో పరిచయమైన యువకుడి కోసం ఓ మహిళ అమ్మ ప్రేమకు మచ్చ తెచ్చే పని చేసింది. 15 నెలల వయసున్న కుమార్ని బస్టాండ్లో అనాథగా వదిలేసి యువకుని తోటి పారారైంది. ఇక గిట్ట తయారైతే ఇక ఏమనాలో చెప్పుడు ప్రజలానే. అయితే ఈ పొరగాడంట సెల్ ఫోన్ షాప్లో పనిచేస్తారంట. ఏది ఉంచుకున్నాడు. ఇన్స్టాగ్రామ్లో పరిచయం అయినట్టాడు. ఈరోజు ఎక్కడ బోడుప్పల. ఈ మధ్య బోడుప్పల అయితే భర్త ఉన్నాడు, ఇద్దరు విల్లలు ఉన్నారు. ఏమకు భర్త ఇద్దరు విల్లలు ఉండగా ఒక పొరగాని తీసుకొని మరి ఏం బోడుప్పలకి వెళ్ళి ఉరికొచ్చింది. ఏమే ఉంచుకున్నాడు కోసం నల్లగొండ బస్టాండ్కి వచ్చిందట. నల్లగొండ బస్టాండ్కి వచ్చి ఆయనకి ఫోన్ చేసిందట. ఎవరి పిల్ల నేను వచ్చినా మరి రెడీ అని నువ్వు అయితే ఆడు రెడీ అండి. ఆడు పాడైపోయిన ఎంత ఆకలి మీద ఉన్నాడు. సెల్ ఫోన్ షాప్లో పనిచేస్తున్నాడు పొరగాడు. ఇక సెల్ ఫోన్ షాప్లో పనిచేసే పొరగాలు జర టిక్ టాక్గానే ఉంటారు. ఇక ఇన్స్టాగ్రామ్ ఒకటి దొరికింది. అదొకటి లంగదేవ్ ఇన్స్టాగ్రామ్ ఒకటి దొరికి ఏం చేసారు, అలా చాటింగ్ చేసుకోవడం మొదలుపెట్టారు. నువ్వేం చేస్తావు, నేనేం చేస్తాం, మరి ఏ కలెక్టర్ ఆఫీసర్ నౌకరని చెప్పిండో తెలియదు, మరి ఈమెం కొలు చేస్తుందని చెప్పినో తెలియదు. కానీ అంత అబద్ధాలదా ఇన్స్టాగ్రామ్లో తలిగిరు. ఇన్స్టాగ్రామ్లో తలిగి ఇద్దరు ప్రేమించుకున్నారట. ప్రేమించుకొని మరి నల్లగొండకు రామను వానంగానే ఏమో చిన్నగా కిరాయి లేదా, లొటపీస్ లేదా, ఏముంది బస్సు ఎక్కితే సపోర్ట్ చేయగా నల్లగొండలో దిగిందంట. నల్లగొండలో దిగి బస్టాండ్లోకి వెళ్ళి ఫోన్ చేసిందట. నేను బస్టాండ్లో దిగినా మరి వస్తున్నావా అంటే దాందే ఉంది అని దండం అంటే బండి వేసుకొని రానే వచ్చినట్ట పిల్లగాడు రాగానే ఈ 15 ఏళ్ళ పొరగాన్ని అడిగి చూసిందట. ఎవరు నన్ను గమనిస్తలేరు అనుకుంది. ఆ పొరగాన్ని అడిచిపోయింది. కానీ పైన సీసీ కెమెరాలు ఉన్న సంగతి మర్చిపోయినట్టు. ఇది వచ్చి ఇరం తప్పింది ఉన్నట్టుంది. కానీ సీసీ కెమెరాలు ఉంటే బస్టాండ్లోకి పోయి పొరగా అడిచిపెడితే దొరకమనుకోకుండా వస్తున్నా పొరగాన్ని అడిచిపెట్టింది. రానే వచ్చిండు ఆడు బాబురావు ఆడికెళ్ళి వచ్చిందట. వచ్చి పలానా కాడ బండి పెట్టినా కానీ పొరగాని సంకరకి వెళ్ళి కిందిసి పెట్టి పోయాను. బండి ఎక్కింది పత్తలే కూడా వీకింది. ఈ పొరగాడు అమ్మ అని ఎరసబట్టిండు. ఇక ఇప్పుడు 15 నెలల పొరగాడే కదా. దానికి అసలు మనిషి అనాలన్నా గాడిదనాలి. 15 నెలల పొరగాడు పాల్జీకి పొరగాని ఇచ్చిపెట్టి ఉంచుకున్నంతో వెళ్ళిపోయింది. అయితే చూడు, అది కామంతో కటకటలాడుతున్నట్టుంది. ఈ మాట అనొద్దో కానీ బజారు మనిషి కంటే ఎక్కువ ఉన్నట్టుంది. పాడైపోను వాళ్ళు కూడా కొద్దిగా ఆలోచిస్తారు. కానీ ఇది అంతకంటే ఎక్కువ రోగి తప్పింది ఉన్నట్టుంది. 15 నెలల పొరగాని ఇచ్చిపెట్టి ఉంచుకున్నాడు. బండి ఎక్కి పత్తలే కూడా వీకింది. పొరగాడు అమ్మ అని ఏడుసరికల్ చుట్టుపక్కల లూకుంటారా మానవత్వంతో. ఏమాయ పొరగాడు ఎక్కడ పొరగాడారే, ఈ రేటుకి వెళ్ళి వచ్చిండు ఏం కథ అని చిన్నగా బస్టాండ్లో ఆలగీలకు చెప్పిరంట. చెప్పేసరికల్లా ఇక ఊకుంటారు పోలీసు వాళ్ళకి చెప్పారు. సార్ గిట్ట సంగతి ఓ పొరగాడు మిస్ అయిపోయిండు, మరి ఓళ్ళు తెస్తలేదు, ఎక్కడ కాదో ఏం కాదో తెలియదు అనగానే పోలీసు వాళ్ళు వచ్చి ఆ సీసీ కెమెరాలు చెక్ చేసిరట. సీసీ కెమెరాలు చెక్ చేసేసరికల్లా ఈమె ఓళ్ళు పిల్లగాడు ఎవరు ఎత్తుకునేంతకంటే ముందు ఏం కాదో మొత్తం క్లియర్గా అవపడ్డాయి. పలానా కొడుకు అని తెలిసిపోయింది. మరి ఎక్కడ పోయింది అని చూస్తారు కల్లా ఓ పొరగాడు వచ్చిందట. పొరగాడు రాగా నేను బండి ఎక్కి పత్తలే కూడా ఆయన వీకింది. ఇక బండి నెంబర్ చూసి ఎక్కడవా ఈ బండి నెంబర్ అని జూమ్ గుంజేసరికి బండి నెంబర్ అవపడది. ఆ బండి నెంబర్ అవపడంగానే ఆ బండి ఊరికి ఫోన్ చేసిరంట. ఎవరో భయ్ వేసుకొని పోతున్నాం, ఏం సంగతి, మరి పొరగాని ఇడిచిపెట్టిపోయినాం, పొరగాని తీసుకుపోయే సొయ్యి ఉందా లేదా, అసలు నువ్వు ఓనివి మరి ఇల్లుగాలోనివా లేకపోతే బయట ఉన్నవా అంటే వాజా నేను ఇల్లుగాలోని కాదు బయట ఉన్నాయి అని. ఈడు కాదు, ఈ బండి ఓనికి ఫోన్ చేస్తే ఆ బండి ఓనర్ ఫోన్ ఎత్తినట. బండి ఓనర్ ఫోన్ ఎత్తి అని పాడైపోను సార్, ఆ బండి నాది, అది ఆ బండి ఆయన కూడా కాదు, ఆయనకి బండి కూడా గతిలేడు పాడైపోను. ఈ బండి గతిలేదు కానీ సెల్ ఫోన్ 6,000 పెట్టి సెల్ ఫోన్ కొనుక్కున్న మగోడే పాడైపోయింది ఈ కాలాన. అవునా కాదా ప్రజలారా? 6,000 పెట్టి ఫోన్ కొనుక్కున్నాడు. అలా ఫోన్లో ఛార్జింగ్ ఉంటే నెట్ కనెక్షన్ ఉంటే కథ వాడు మగపిల్లగాడు అన్నట్టే లెక్కగా. ఆ ఓనర్ ఫోన్ ఎత్తి సార్ బైక్ నాది, అర్జెంట్ పని ఉందంటే ఏదో నేను ఇచ్చినా కానీ పాడైపోయినా, బైక్ అంది కాదు నాది అన్న సరికల్లా మరి ఏం కథ ఏం లెక్క అయ్యింది. మరి ఒక అమ్మాయిని తీసుకొని పోయిండు, ఓ బుడపరగాని బస్టాండ్లో ఇచ్చిపెట్టి పోయిందంటే మరి పాడైపోయిన అంతేనా. ఆయన దగ్గర మరికొన్ని వివరాలు సేకరించి వీడు ఎక్కడ పోయింది ఏం కథ అని ఆయన్ని గంట చేపలో పట్టుకొచ్చిరట. గంట చేపలో పట్టుకొచ్చి ఇక ఈ మొగానికి ఫోన్ చేసిరట. బోడుపల్లకు ఫోన్ చేసి అయ్యా నీ పిల్లలు ఒక నెంబర్ వేసుకొని పోతుంటే పొరగా నిచ్చిపెట్టి పోతుంటే రానా ఆయన నీ పిల్లగా నువ్వు తీసుకుపోదురా అంటే ఆయన బోడుపల్లికి వెళ్ళి వచ్చి వీళ్ళు దొరికిన వాళ్ళు ఇద్దరు కలిసి తీసుకొని వచ్చి పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టిరట. ఏం సంగతి రా, ఎట్ట సంగతి రా, ఎక్కడెక్కడ లెక్కరా మీద అంటే
మేము ఇన్స్టాగ్రామ్లో పరిచయం అయినాం, ఇన్స్టాగ్రామ్లో ప్రేమించుకున్నాం. ఇక అందుకోసం ఒకరి అభిప్రాయాలు ఒకరికి బాగా నచ్చినాయి, అందుకోసం మేము ఇద్దరు పారిపోదాం అనుకున్నాం. కానీ పాడైపోయిన పొరగాడు ఎమ్మటి ఉంటే ఎందుకు నాకు అని ఆ పొరగాని ఇచ్చిపెట్టమని చెప్పినా ఇచ్చిపెట్టింది వెళ్ళిపోయింది అని చెప్పిండట పొరగాడు. సిగ్గున్నాదే తల్లి నీకేమన్నా లజ్జ ఏమన్నా మనిషివేనా నువ్వు? గాడిదివా? గాడిదలు కూడా గా పని చేయకుండా వచ్చి పాడైపోను. నువ్వు ఉంచుకున్నోని మరి పొరగాని తీసుకొని పోతే ఏం పుట్టింది మరి? అంటే పొరగాడు వద్దరాడే, మరి పొరగాడు ఎక్కడ పోవాలి మరి? నీకు పుట్టిన పొరగాడే కదా మరి. 15 నెలల పొరగాని ఇచ్చిపెట్టిపోతే ఆయనకి ఆగలేం కావాలి, దూపేం కావాలి, పాలు పొరగాడాయే. నువ్వు అసలు నిన్ను ఏ చెప్పుతో కొట్టాలా? నిన్ను తోలు చెప్పు తీసుకొని ఏం కొట్టుడు కొట్టాలా? నేను గట్ట అయితే సెట్ అవుతుంది. ఇక అటుకెళ్ళి మొగని పిలిపించారు, ఇటు వేసుకపోయిన ఇద్దరు పిలిపించినట. పిలిపించి మరి ఏం సంగతి, మరి పొరగాని సంగతి ఏంటంటే పొరగాడు భర్త తీసుకున్నట. ఇక పోయి పెద్ద మనుషుల మధ్యలో మాట్లాడుకుంటాం, మేము మాట్లాడుకుంటాం సార్ మా అమ్మగాని. ఇక పెద్ద మనుషుల సమక్షంలో మాట్లాడుకొని ఇక తూతా పనిపించుకొని ఏదో చేస్తామంటే సరే పోయి మాట్లాడుకొని తలగబడి పోయి ఈ పంచాయతీ కేసు మేమే డీల్ చేస్తాం కానీ మీరు పోయి మాట్లాడుకోపోరని పోలీసు వాళ్ళు చెప్పినట. ఇంకా కొంతమంది ఏమంటారు అంటే ఇన్స్టాగ్రామ్లో మామూలుగా ఫేస్బుక్లో అక్కడిక్కడ 2 రోజుల నుంచి నిన్న నుంచి బాగా వైరల్ అవుతుంది. కొంతమంది ఏం కామెంట్ పెట్టారంటే ఇంకా నయం చంపలేదు నిజంగా కూడా, ఇంకా చంపిపోతుంది మొగని ఓ దరిద్రం దానా. ఇక పోతోనివి పొరగా నిలిచిపెట్టిపోయినావు సరే, బస్ స్టాండ్ నిలిచిపెట్టిపోతే ఎక్కడ పోతాడు? కాకపోతే ఆకలిదూపకి ఏడుస్తుండొచ్చు అంతేగానే. అప్పుడు కాకుండా ఇంకా గటకైనా కానీ సీసీ కెమెరాలో చూస్తే పొరగాడు పోయేకాయ పోతాడు. కానీ ఇంకా మొగని చంపిపోతుంటివి, ఆ పొరగాని చంపిపోతుంటివి అటేంకల్లా. ఈ పొరగాడు పాడైపోయి ఈ తవ్వంత పొరగాడు నాగేంది కాదు పోత బండి మీద కూర్చొని అటేంకల్లా కంప్యూటర్కాయ చేసిపోతే ఆ కుక్కల్లా కలిపి తిని పొరగాయని సకాలంలో పొరగాయ నాగని చేసిపోదు. అవునా కాదా ప్రజలారా? గిసబోంటి రోగు తప్పినవి తలగబడ్డాయి. మీరు మొగలకు సంసారం చేస్తారు. ఇప్పుడు కొడుకు నిలిచిపెట్టి ఉంచుకున్నోని సోకుల పడి ఆ నిలిచిపెట్టి పోతివి, మరి ఇవాళ దొరికితివి. రేపు మరి చుట్టాలు పక్కాలు ఆయి బాయి అన్నదమ్ములు అక్కచెల్లెళ్ళు లేకపోతే తల్లిదండ్రులు రేపన్నాడు నీకు చేతులకు ఇది వస్తుండొస్తున్నా, ఇక బువ్వ పెడుతుండొస్తున్నా వాడన్నా. కనీసం అవగాహన లేని పుట్టుబడి పుట్టినావు, ఏం పని పుట్టినావు తల్లి నువ్వు? పొరగాని బస్ స్టాండ్ నిలిచిపెట్టిపోతే మరి ఇక దొరికినాక ఏమన్నారా రేపన్నాడు? రేపు మొగడు మళ్ళీ చేత పడతాడా నేను? సరే మొగడు చేత పడతాడో పడ్డ తర్వాత ఈ ఉంచుకున్నాడు తీసుకుపోతాడా నేను? ఆనికంటే సిగ్గులేదు, ఆల్రెడీ పిల్ల తల్లినా ఎవరు లజ్జ తప్పినవాడా? పిల్ల తల్లిని కొనబోతాందుకు, పిల్లని ఇచ్చిపెట్టి దాన్ని తల్లిని వేసుకపోతాందుకు నీకంటే సిగ్గులేదురా? పెళ్లి కానీ పొరగా ఉన్నట్టు నువ్వు సెల్ ఫోన్ షాపులో పని చేసుకుంటా ఈ పని చేసుకుంటా ఇన్స్టాగ్రాములు ఫేస్బుక్లు లొటపీసు మాస్పత్రులు అనుకుంటా ఈ కథలు పడుకుంటా రోజుకి అయితే సమాజం అయితే వెనకకే పోతుంది కానీ ముందరికి అయితే పోతలేదు. అది ఏదో రకంగా తయారు చేసిన ఇన్స్టాగ్రామ్ తయారు చేసినాడు కానీ మొత్తం దాన్ని కంపు గబ్బు చేసి పాడవుతారు. ఇంకో గసోడు ముచ్చట వచ్చింది. అదృష్టం ఏంటంటే మొగని చంపిపోలేదు, ఇంకా ఆ పొరగాని చంపిపోలేదు. గట్ట ఇద్దరు పొరగాడు మిలిగిపోయినట్టే మొగడు మిలిగిపోయినట్టే. ఏముంది పాడైపోను. పిల్లం అన్నప్పుడు అన్ని రకాలుగా నమ్ముతాడు మొగడు. తింటప్పుడు గిట్ట ఇసమాలకాయ కలిపితే మొగడు పిల్లలు అంతా చచ్చిపోతే మంచిగా ముంచుకుని లేసుకొని పోతే చేసేది ఏముంది ఆడ? ఏమవుతుంది చెప్పురు? ఇక ఇంకో గసవంటి తలగబడ్డది. మీకు దండం పెడతాం తల్లులారా, ఈ పని చేయకూరి. ఈ అక్రమ సంబంధాలు పాడైపోను. అదే ఆకలి దూపాలు ఏదో మొగంతో తీసుకుంటామే పాడైపోను. లేదు మొగడు సరిపోతలేడు ఇంకా గట్టిగా మాట్లాడాలంటే మొగడు ఆంతలేడు అనుకో, సరే ఆ ఉంచుకున్నావు కానీ ఈ పొరగాలు నిలిచిపెట్టిపోయేది ఎక్కడిది పాడైపోను, ఈ మొగలు చంపిపోయేది ఎక్కడిది పాడైపోను. ఇంకో గసవంటి ముచ్చట్లు వచ్చినాయి ప్రజలారా. జర మమ్మగారిని అప్రమత్తంగా ఉండూరి, జర మమ్మగారు నా మాట నేను ఉపాయం చేయరు మరిగా.